వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుంటూరులో చంద్రన్న కానుక పంపిణీలో అపశృతి. తొక్కిసలాటలో 3 మృతి, మరికొంతమందికి గాయాలు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు. బీఆర్ఎస్ పార్టీలో మనకు జరిగిన గౌరవం ఏంటో అందరికీ తెలుసునని కామెంట్. మహబూబాబాద్ జిల్లా కురవిలో ఘోర రోడ్డు ప్రమాదం. గ్రానైట్ ఆటోపై పడ్డ ఘటనలో 3 మృతి, న్యాయం చేయాలంటూ బంధువుల ఆందోళన. మదనపల్లె పట్టణంలో ఎమ్మెల్యే నవాబ్ భాషా సమన్వయ సమావేశం. వైకాపా గెలుపుకు వాలంటీర్లు కృషి చేయాలని సూచన. డీటెయిల్స్ చూస్తే గుంటూరులో చంద్రన్న కానుక పంపిణీ జరిగింది. అయితే చంద్రబాబు ఈ కార్యక్రమంలో ప్రసంగించి వెళ్లిపోయిన తర్వాత అపశృతి చోటు చేసుకుంది. కానుకలు తీసుకునేందుకు జనం భారీగా తరలివచ్చారు. దాంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకోవడంతో 3 మృతి చెందారు. ఓ మహిళ సంఘటన స్థలంలోనే మరణించగా మరో 2 చికిత్స పొందుతూ మృతి చెందారు. సభ వద్ద మరణించిన మహిళను ఏటి ఆగ్రహానికి చెందినటువంటి గోపిశెట్టి రమాదేవిగా గుర్తించారు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజ్యలక్ష్మి, సయ్యద్ అసీమా ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ స్పందించారు. పంపిణీ సభలో ఏర్పాటు చేసిన తొలి కౌంటర్ వద్దే తొక్కిసలాట జరిగిందని వెల్లడించారు. తాము సరిపడినంత బందోబస్తు ఇచ్చామని, బారికేడ్లు విరిగి పడడంతోనే ప్రమాదం జరిగిందని వివరించారు. ముందు జాగ్రత్తలు తీసుకోవాలని తాము నిర్వాహకులకు చెప్పామని ఎస్పీ స్పష్టం చేశారు. ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో 3 మహిళలు మరణించడం కలిచివేసిందని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇక ఈ నేపథ్యంలో ఉయ్యూరు చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఉయ్యూరు శ్రీనివాసరావు స్పందించారు. మృతుల కుటుంబాలకు 20 లక్షల చొప్పున సాయం ప్రకటించారు. మృతుల కుటుంబ సభ్యుల బాగోగులు చూసుకుంటామని వెల్లడించారు. గాయపడిన వారి వైద్య ఖర్చులు కూడా పూర్తిగా తామే భరిస్తామని స్పష్టం చేశారు. ఆయన అడుగు పెట్టిన చోట జనం సముద్రమవుతోంది. ఇక్కడ ఇంతమంది ఆడపడుచులకి ఉయ్యూరు ఫౌండేషన్ నుంచి ఈరోజు నూతన సంవత్సరంలో మొదటి రోజు ఇక్కడ అందరూ కూడా మా సోదరిమణులు అయితే అందరూ పేదవాళ్లే ఉన్నారు. ఈరోజు ఎవరైతే ఈ ఉయ్యూరు శ్రీనివాసరావు గారు ఉయ్యూరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక ఉదాత్తమైన మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ కార్యక్రమానికి హాజరైనటువంటి నా ఆత్మ బంధువులైనటువంటి ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలందరికీ, అదే మరి ఇక్కడికి వచ్చిన తమ్ముళ్ళందరికీ, ఉత్సాహంగా తమ్ముళ్ళందరూ బయట వచ్చిన వారికి, వేదిక పైన నాయకులు రాయపాటి సాంబశివరావు గారికి, మిగిలిన నాయకులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మొట్టమొదటిసారిగా ఇక్కడుండే పేదవారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2022 విధ్వంసాలతో విద్వేషాలతో ముందుకు పోయిన సంవత్సరం, పేదవారికి పూర్తిగా అన్యాయం చేసిన సంవత్సరం 2022. కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత పరిస్థితులు ఏమైనా చక్కబడతాయంటే ఈ ప్రభుత్వం పరిస్థితులు చక్కబెట్టే పరిస్థితిలో కూడా లేదు. నిన్ననే నేను చెప్పాను,
కనీసం 2023 సంవత్సరం ఒక నూతనమైన హోప్ని పేదవాళ్ళకు తేవాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే తమ్ముళ్ళు వినాలి, మీకోసమే కాదు, ఆ కుండాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నా. మీరు కూడా వినాలి. ఉత్సాహం ఎక్కువైపోతే కూడా సమస్యలు వస్తాయి. నేను అక్కడ ఉండే వాళ్ళకు కూడా అర్థం కావాలి. తమ్ముళ్ళు వినాలి, వినండి. ఈరోజు మనం ఒక్కసారి ఇక్కడ ఉండే వాళ్ళందరం కూడా ఒక చరిత్రని మళ్ళీ ఒకసారి అవగాహన తెచ్చుకుందాం. ఏదైనా భారతదేశంలో పేదవాళ్లకు న్యాయం చేసిన వ్యక్తి, న్యాయం ప్రారంభించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అవుననుకుంటే మా ఆడబిడ్డలందరూ, పేదవాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాలి. నూతన సంవత్సరం సందర్భంగా ఖమ్మం జిల్లా పొంగులేటి క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియచేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలని అన్నారు. ఇది రాజకీయ వేదిక కాదు, కానీ నూతన సంవత్సరంలో సందర్భంగా టైం వచ్చినప్పుడు తప్పకుండా మీ దీవెనలు, ఆశీర్వాదాలతో మీరు ఏమైతే కోరుకుంటున్నారో కోరుకునేదే తప్పకుండా చేసి చూపిస్తానని అన్నారు. ఇక 10 నియోజకవర్గాల్లో నాతో ఉండి క్వాలిఫికేషన్ కలిగి ఉన్నటువంటి ప్రతి నాయకుడు పోటీలో ఉంటారని వేదిక మీద నుండి చెబుతున్నానని అన్నారు. గడిచిన 4.5 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని, బీఆర్ఎస్ పార్టీలో మనకు జరిగిన గౌరవం ఏంటి, భవిష్యత్తులో జరగబోతున్న గౌరవం ఏంటని ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. 10 నియోజకవర్గాలలో తమ నాయకులు అందరూ పోటీ చేస్తారని అన్నారు. ఈరోజు మీరు సైలెన్స్ ఉంటే మా అభిమానాలు పంచుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ఇది మన మీటింగు. తప్పకుండా శ్రీనాన్నను అభిమానించే ప్రతి ఒక్క నాయకుడు, శ్రీనాన్న కుటుంబ సభ్యులందరూ కూడా సమన్వయం పాటించాలని మనస్ఫూర్తిగా చేతులు జోడించి ప్రతి ఒక్క నాయకుడిని పేరు పేరున అభ్యర్థిస్తున్నానన్న. ఈరోజు 2023 జనవరి 1వ తారీఖు అంటే ఇంగ్లీషు వాళ్ళు ఈరోజు మనందరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకోవడానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్న ఎవరన్నా మాట్లాడేది ప్లీజ్ అన్న, ఎవరైనా పురస్కరించుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల నుండి శ్రీనన్న అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేసిన ప్రతి ఒక్క అక్కకి, చెల్లికి, అన్నకి, తమ్ముడికి, పాత్రికేయ మిత్రులకి శిరస్సు వంచి పేరు పేరున మీ అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు. మీ అందరికీ కూడా 2023 సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో మీకు, నాకు, వేదిక మీద ఉన్న నా తమ్ముళ్ళందరికీ మంచి జరగాలని, మంచి జరుగుతుందని ప్రగాఢంగా నమ్ముతూ భారాన్ని దేవుడి మీదతో పాటుగా మీ మీద కూడా ఉంచి ఈ రోజు ఇక్కడికి మనందరం కూడా సమావేశం కావడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా కురవి పోలీస్ స్టేషన్ సమీపంలో NH 365లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రానైట్ లారీ అదుపు తప్పి ఆటో మీద పడటంతో ఘటనా స్థలంలో 3 మృతి చెందగా మరికొంతమందికి గాయాలైన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిన సంఘటన స్థలంలో మృతదేహాలతో బంధువులు ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఫ్రాక్చర్ అయింది, ఇది ఫ్రాక్చర్ అయింది. తల దెబ్బలు మన సోయిలో లేడు. నా పేరు డి వెంకన్న, కురి 108 EMT. కురి పోలీస్ స్టేషన్ దగ్గరలో మన గ్రానైట్ లారీ ఆటోకు ఓవర్టర్న్ అయ్యి గ్రానైట్ లారీ ఆటో మీద పడడం వల్ల 7 మెంబర్స్ 7 మాత్రం ఇంజూరీస్ అయినారు. అందులో స్పాట్లో 2 చనిపోయారు. వాళ్ళని హుటాహుటిన 108 వాహనంలో ఏరియా హాస్పిటల్ మైబాద్కు తరలించడం జరిగింది. ఇప్పుడు ఏరియా హాస్పిటల్ ఎంతమంది చనిపోయారు? ఒక్కతను చనిపోయిన పేర్లు ఏమన్నా తెలుసా? పేర్లు రాంబాబు, రమణ, రమేష్, మంగూరుగూడెం. ఇక అక్కడ లారీ అయితే పడింది. అయితే ఆటో మంగళూరు నుంచి వెళ్ళి కొరికి వస్తున్నారు. కొరికి వస్తుంటే ఈ లారీ అనేది సడన్లీ వాళ్ళ మీదకి దూసుకెళ్ళడం వల్ల అదుపు తప్పి అది యాక్సిడెంట్ జరగడం జరిగింది. వాళ్ళు ఎటు వేస్తున్నారు మరి? వాళ్ళు మంగళూరు నుంచి కొరి వస్తున్నారు. కొరికి ఎందుకంటే మన ఫెర్టిలైజర్ షాప్స్, రైస్ మిల్స్ ఉంటాయి కదా, వాటికి వాళ్ళ దావత్ ఇస్తారేమో అనేసి అడుగుదామనేసి వచ్చారంట. వాళ్ళకే తోలుతుంటారు కదా అట్లా. అయితే దాంతో ఇలా జరగడం జరిగింది. అందులో ఒక అతను సుమన్ అనే అతను చనిపోయిన వాళ్ళ పేరు సుమన్. ఇంకా వాళ్ళ తమ్ముడు ఉన్నాడు నవీను, ఇంకా రాము అనే అతన్ని కాలేదు. ఈయన కూడా ఎన్ఐ మొత్తం 8 కేసులు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి క్షుణ్ణంగా ప్రతి ఒక్కరికి వివరించాల్సిన బాధ్యత కన్వీనర్లు, వాలంటీర్లపై ఉందని ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలియజేశారు. మదనపల్లె పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వైసీపీ రూరల్ మండలం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కన్వీనర్లు, వాలంటీర్లు సమన్వయంతో పనిచేసి రానున్న ఎన్నికల్లో వైకాపా గెలుపుకు కృషి చేయాలని ఆశించారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే మీ మీద ఎక్కువ ప్రెజర్స్ ఉండదు. మీకు చెప్పిన పనులంటే మీకు తగ్గిత ఉంటుంది. మరియు వాలంటీర్లు ధైర్యపడాల్సిన అవసరం లేదు. వాలంటీర్లు కూడా వాలంటీర్ల పైన ఇది ఏం పెత్తనాలు ఏమి కాదు. వాళ్ళ మీద అన్నిలలో పెట్టింది పెత్తనాల కోసం కాదు. ఒకరికి సహాయ సహకారం అందించుకోవాలని తప్ప దీంట్లో ఎటువంటి ఉద్దేశం లేదని ఇది జగనన్న చెప్పిన మాట. మీరందరికీ మీ వరకు చేయించాల్సిన బాధ్యత మన అందరికీ ఉండాలి కాబట్టి మీరు చేయిస్తున్నారు. మీరందరూ రాబోయే ఎన్నికలలో కష్టపడి మీ వార్డు కానీ వీధులు కానీ మీరందరూ మనం చేసిన అభివృద్ధి ఏమి, జగనన్న నవరత్నాలు పురాణాలుగా ఒక బయట మాదిరిగా ఒక భగవద్గీత మాదిరిగా కానీ ఆయన నమ్మి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆయన చేసిన అభివృద్ధిలో 98% మొత్తం అభివృద్ధి సక్రమంగా చేసిన వ్యక్తి ఆయన. ఒకటే మాట్లాడుతున్నాడు, మనం ప్రజలకు మనం ఏదైనా చేసిందే మేము పోయి ఓటు అడుగుతాం, చేయకపోతే మేము ఓటు అడిగే హక్కు మనం లేదని చెప్పి ఆయన డైరెక్ట్గా ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని అటు వాలంటీర్లు కానీ, వ్యవసాయాలు కానీ, కన్వీనర్లు కానీ, పార్టీ నాయకులు కానీ, పెద్దలు కానీ మీరందరూ సహకరించి పార్టీ కోసం కష్టపడి పని చేయాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చినప్పుడు మనం బతకాల్సింది మన కోసం కాదు, ఇతరుల కోసం అని కూడా ముఖ్యంగా మీరు తెలియజేసుకునే అవసరం ఉంది. ఒక నాయకుడు నేను దోచేసేది కానీ కాపాడుకునే దానికి కూడా మీరు తెలియజేసుకునే అవసరం ఉంది. మనకు దేవుడి జీవితంలో ఎంత రాసి పెట్టుంటే అంతే జరుగుతుంది, కానీ ఎక్కువ జరిగినా కూడా మనకి ఇబ్బందులు కూడా కలగలిగి వస్తాయని కూడా మీకు తీసుకోవాలని అవసరం ఉంది. అందరూ కూడా
ఏదైతే ప్రజల్లో మనం ఎప్పుడు ఉండాలంటే ప్రజలకు మంచి చేసే ఆలోచన చేయాలి, ప్రజలకు నిత్యం మంచి చేసే గుణం ఉండాలి. కాబట్టి మనం మంచి చేసే ఆలోచన ఉండాలి. ఏదో ఒక కులానికో ఏదో ఒక నాయకుడు మంచి చేయాలనేది జరిగేది కూడా సాధించి కూడా మీరు దయచేసి తెలియజేసుకుంటున్న అవసరం. మనం అందరం ఒకే కులం ఒకే నాయకత్వం పైన పోవాల్సిన అవసరం ఉంది. ఆ నాయకత్వమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వం, ఈ జిల్లాకు పెద్దరెడ్డి రామచంద్ర గారి నాయకత్వం తెలియజేసుకుంటున్న అవసరం ఉంది. దయచేసి మీ అందరూ ఒకటే కోరుకునేది ఏమంటే మీరు అందరూ కూడా ఏదైతే ఇప్పుడు అభివృద్ధి జరగలేదు అంటారు. ఒక పక్క అభివృద్ధి చెందుతుంది, ఒక పక్క 2000 మేనిఫెస్టోలో ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారంగా విడతల వారీగా నెలలో క్యాలెండర్ డేట్ ఇచ్చి అన్ని రకాలుగా పథకాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. మీకు కూడా తెలుసు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగన్ విద్యా దీవెనలు ఇవ్వాలంటే 3వ విడతగా మదనపల్లికి వచ్చి బట్టలు వచ్చే కార్యక్రమం చేశారు. అన్ని రకాలుగా ముందుకు తీసుకొని పోయి అన్ని రకాలుగా మంచి జరగాల, అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకునే నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయే నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ చిల్లకూరు మండలం ఏరూరు సముద్ర తీరాన సైకత శిల్పి సనత్ కుమార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సైకత శిల్పాన్ని నిర్మించారు. ఈ సైకత శిల్పం అందరినీ విపరీతంగా ఆకర్షిస్తుంది. నా పేరు సనత్ కుమార్, మాది చిల్లకూరు మండలం, ఏరూరు గ్రామం, తిరుపతి జిల్లా. నూతనమైనటువంటి సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న మనమందరం కూడా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అందరూ కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఏరూరు సాగర్ తీరంలో 2023తో కూడినటువంటి సైకత శిల్పాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా మంచిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ యొక్క ఆర్ట్ ఏరూరు సాగర్ తీరంలో చేయడం జరిగింది. థ్యాంక్ యూ. గూడూరు పట్టణ సమీపంలోని పంబలేరు బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం కుళ్లిపోయి గుర్తుపట్టలేని విధంగా తయారైంది. మృతుని వంటిపై నలుపు రంగు నిక్కరు మాత్రమే ఉంది. ఇక అనుమానాస్పదంగా మృతి కేసు నమోదు చేశారు పోలీసులు. నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే దేశవ్యాప్త ప్రసిద్ధిగాంచిన తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీలో మాత్రం ఈ స్వాగత ఏర్పాట్లు మరింత ఆకర్షణగా ఉంటాయి. వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న నర్సరీలలో నూతన సంవత్సర సంక్రాంతి వేడుకల్లో పర్యాటకులను కనువిందు చేయడానికి రైతులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షలాది స్వదేశీ విదేశీ మొక్కలను వినియోగించి వందలాది మంది కార్మికులు ఈ వేడుకలకు నిమగ్నమై ఉంటారు. వివిధ రకాల ఆకృతులతోటి తీర్చిదిద్దుతూ ఉంటారు. ఇదే విదేశాల నుంచి సంక్రాంతికి సొంతూరుకు వచ్చేవారు ఈ నర్సరీ అందాలను తిలకించడానికి వస్తుంటారు. అలా చూసి ఇలా వెళ్లిపోవడం కాకుండా ఓ రోజంతా కూడా నర్సరీలలో గడిపే విధంగా రైతులు పోటాపోటీగా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పల్ల వెంకటేష్, మాది పల్ల వెంకన్న నర్సరీ, మా బ్రదర్ పల్ల వినయ్ కుమార్. మా పల్ల వెంకన్న నర్సరీ తరపున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ నూతన సంవత్సరాన్ని 2023 మొక్కలతో ఈ రంగులతో ఆహ్వానిస్తూ చిరస్థాయిగా మనం అందరం కూడా ఎప్పుడు ఎటువంటి కరోనా ఎఫెక్ట్స్ గట్రా లేకుండా మరింత ఆనందంగా గడపాలని కోరుకుంటున్నామండి ముందు జీవితం. సో మన దేశ అభివృద్ధికి మనకి ఎంతో సంబంధం ఉంది. మన అందరం కూడా దేశ అభివృద్ధి కోసం పాటుపడాలని, అందరూ మన దేశానికి గర్వించదగ్గ పనులు చేయాలని మేము కోరుకుంటున్నాం. మన అభివృద్ధికి అదే కాన్సెప్ట్తో మన ప్రౌడ్ ఇండియన్ అని చెప్పేసి ఈ మొక్కల ద్వారాగా అందరికీ కూడా ఒక చిన్న సందేశాన్ని ఇస్తున్నామండి. సో అందరూ కూడా దేశానికి గర్వించదగ్గ పౌరుడిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎన్ని రోజులు పెట్టారు? ఇది నాకు సుమారు 4 రోజుల పాటు 15 మంది కూలీలతో పెట్టామండి. ఇందులో కొన్ని వేల మొక్కలు యూజ్ చేసామండి. ఇందులో రకాల ఆల్టర్నేతర రెడ్, ఆల్టర్నేతర ఎల్లో, తర్వాత ఆర్చిపోలియా బ్లాక్,
ఇలాంటి తదితర రకాలను యూజ్ చేసి పెట్టామండి. గన్నవరం విమానాశ్రయంలో చెస్ ఛాంపియన్ కోనేరు హంపీకి ఘన స్వాగతం లభించింది. వరల్డ్ ర్యాపిడ్ అండ్ బ్రిడ్జ్ చెస్ ఛాంపియన్ షిప్ సిల్వర్ మెడల్ సాధించిన హంపీని రాష్ట్ర క్రీడా సంఘాల ప్రతినిధులు, కుటుంబ సభ్యులు, అభిమానులు అభినందించారు. బెజవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం నూతన సంవత్సర క్యాలెండర్లు దుర్గా గుడి ఈవో భ్రమరాంబ ఆవిష్కరించారు. భవానీ దీక్షల విరమణలు 6 రోజుల పాటు దిగ్విజయంగా జరిగాయన్నారు. అన్ని శాఖల సమన్వయంతో దీక్షల విరమణలు విజయవంతమవుతాయన్నారు. భక్తులు తగ్గారన్నది అవాస్తవమేమన్నారు. ఇక గతం కంటే కూడా అదనంగానే భక్తులు అమ్మను దర్శించుకుంటున్నారన్నారు. 5,40,000 మంది భవానీ భక్తులు అమ్మను దర్శించుకున్నారన్నారు. గతేడాది కంటే 2 లక్షల లడ్డూలు అదనంగా అమ్ముడయ్యాయని భ్రమరాంబ తెలిపారు. భవానీ దీక్షల విరమణల ఏర్పాట్లకు 6 కోట్లు ఖర్చయ్యాయన్నారు. వచ్చిన ఆదాయం 7.5 కోట్లని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం విస్తృతమైన ఏర్పాట్లు చేయటం వల్ల ఖర్చు పెరిగిందన్నారు. వచ్చే ఏడాదికి మరింత పటిష్టమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. మాస్టర్ ప్లాన్ లో భాగంగా శాశ్వతమైన ఏర్పాట్లు చేస్తామని భ్రమరాంబ వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. మనకి భవానీ దీక్షలు అమ్మవారి ఆలయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా 5 రోజులు కూడా దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి కలెక్టర్ గారికి, సిపి గారికి, అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారికి, ఇతర శాఖల అధికారులకు మరియు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే మా దేవస్థాన సిబ్బంది, ఇతర దేవస్థానాల సిబ్బంది కానివ్వండి, ఇలాగా మొత్తం అందరూ కూడా కలిసి ఈ యొక్క భవానీ దీక్షల్ని విజయవంతం చేయడానికి చాలా సహకరించారు. అయితే ఇప్పుడు మనకి భవానీ దీక్షకు సంబంధించి వచ్చినటువంటి ఆదాయం అలాగే ఖర్చులు మీకు తెలియజేయడం జరుగుతున్నది. మనకి టోటల్గా అంటే సుమారు మనకి కొంతమంది గురు భవానీలు 14వ తారీఖు నుంచి అని చెప్పేసి మనకి అనుకోవడం వల్ల 14వ తారీఖున కూడా మనకి అధిక సంఖ్యలో భవానీలు ఆలయానికి రావడం జరిగింది. కాబట్టి మనకి ఇప్పుడు 6 రోజులు మనం చేసుకున్నట్టుగా అనుకోవచ్చు. 14 నుంచి 19వ తారీఖు వరకు మనకి భవానీ దీక్షలు జరిగినట్టుగా. ఈ 5-6 రోజులకు మనకి సుమారు దగ్గర 7,50,00,000 వరకు మనకి ఆదాయం వచ్చిందండి. ప్రసాదాల సేల్స్ కానివ్వండి, కేసు ఖండనశాల కానివ్వండి, దర్శనం టికెట్స్ కానివ్వండి, ఇలాగా వీటికి అన్నింటికి సంబంధించి 7.5 కోట్లు మనకి ఆదాయం వచ్చింది. అలాగే ఖర్చు కూడా మనకి 6 కోట్ల వరకు కూడా ఖర్చు అయిందండి. మనకి షర్ట్స్ వేయడం అయితే ఏంటి, క్యూ లైన్స్ అయితే ఏంటి, ఎక్స్ట్రాగా ఈసారి మొబైల్ టాయిలెట్స్ చాలా ఎక్కువ నెంబర్లో అంటే డబుల్ ఆఫ్ ద మొబైల్ టాయిలెట్స్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. షర్ట్స్ కూడా అధికంగా మనం ఏర్పాటు చేస్తున్నాము భక్తుల సౌకర్యార్థము. కాబట్టి మనకి 6 కోట్ల వరకు కూడా మనకి ఎక్స్పెండిచర్ అయింది. 1.5 కోటి మనకి దేవస్థానానికి ఉంది అని మనం చెప్పుకోవచ్చు. కథ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు మనకి జరగలేదు. అలాగే ఇంజనీరింగ్ సైడ్ కూడా అన్ని పనులు కూడా మనం పూర్తి చేసుకుని ముందుకు వెళ్ళడం జరిగింది. దీనికి సహకరించిన అందరికీ కూడా పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. నెక్స్ట్ టైంకి మాత్రం దసరా కానివ్వండి, లేదంటే భవానీ దీక్షలు కానివ్వండి, ఈ మాస్టర్ ప్లాన్లో భాగంగా మనం శాశ్వతంగా ఒక
ఈ హోమగుండాలని ఏర్పాటు చేయాలని చెప్పేసి మా గౌరవ దేవాదాయ శాఖ మంత్రివర్యుల వారికి విన్నవించడం జరిగింది. వారు కూడా ఈ మాస్టర్ ప్లాన్లో ఈ యొక్క పర్మనెంట్గా, ఎందుకంటే అన్ని పెట్టాలి, ఇన్ని పెట్టాలి, అక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి అనేది లేకుండా సమస్య పర్మనెంట్ సొల్యూషన్తో మనం రేపు మాస్టర్ ప్లాన్లో హోమగుండాలు మనకి సిద్ధమవుతాయి అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అలాగే మిగిలిన ఏర్పాట్లన్నీ కూడా పర్మనెంట్ బేసిస్లో, ఇంకా వేయడాలు తీయడాలు అనేది లేకుండా పర్మనెంట్ బేసిస్లో మనకి నెక్స్ట్ ఇయర్ కల్లా, దసరాల కల్లా కొంతవరకైనా పనులు జరిగి మనం పర్మనెంట్ క్యూ లైన్స్ కానివ్వండి, లేకపోతే అన్నప్రసాదం కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక రూపు దాలుస్తాయని చెప్పేసి మీకు తెలియజేయడం జరుగుతుందండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంటూరులో చంద్రన్న కానుక పంపిణీలో అపశృతి, తొక్కిసలాటలో 3 మృతి, మరికొంతమందికి గాయాలు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు, బీఆర్ఎస్ పార్టీలో మనకు జరిగిన గౌరవం ఏంటో అందరికీ తెలుసునని కామెంట్. మహబూబాబాద్ జిల్లా కురవిలో ఘోర రోడ్డు ప్రమాదం, గ్రానైట్ ఆటోపై పడ్డ ఘటనలో 3 మృతి, న్యాయం చేయాలంటూ బంధువుల ఆందోళన. మదనపల్లె పట్టణంలో ఎమ్మెల్యే నవాబ్ భాషా సమన్వయ సమావేశం, వైకాపా గెలుపుకు వాలంటీర్లు కృషి చేయాలని సూచన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.